శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి చిన్న పరీక్ష మరియు వ్యత్యాసం అనే 2 చిన్న కథలు చదివి వినిపించబోతున్నాను. ఇంకా కథలోకి వెళ్దాం. ముందుగా శ్రీ వి సుందరరావు గారి రచన చిన్న పరీక్ష. ఒక బిచ్చగాడుండేవాడు. వాడు ఊళ్ళ వెంబడి తిరుగుతూ బిచ్చమెత్తుకునేవాడు. ఒకసారి వాడు చాలా దూరం తిండి లేకుండా ప్రయాణం చేసి ఆకలి దహించుకుపోతూ ఒక ఊరు చేరాడు. అక్కడ వాడికొక పెద్ద లోగిలి కనపడింది. అంత గొప్ప ఇంట తనకు పట్టెడన్నం దొరక్కపోదనుకున్నాడు బిచ్చగాడు. సింహద్వారం వద్ద ద్వారపాలకుడు కనిపించాడు. అయ్యా, ఆకలితో చచ్చిపోతున్నాను, పట్టెడన్నం పెట్టించండి అని బిచ్చగాడు ద్వారపాలకుడితో అన్నాడు. ఆకలితో చచ్చిపోతున్న వాళ్ల కోసమే మా యజమాని కనిపెట్టుకుని ఉన్నారు, లోపలికి పద అని ద్వారపాలకుడు బిచ్చగాడిని తీసుకుపోయి యజమానికి చూపించాడు. ఏం కావాలి నీకు అని యజమాని బిచ్చగాడిని అడిగాడు. 2 రోజులుగా ఒక్క మెతుకు తినలేదు, ఆకలి దహించుకుపోతున్నది, పట్టెడన్నం పెట్టించండి, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు బిచ్చగాడు. తప్పకుండా. ఎవర్రా అక్కడ? కాళ్ళు చేతులు కడుక్కోవటానికి నీళ్లు పట్టుకురండి, ఈ వసారాలో పీట విస్తరి వెయ్యండి అని కేకపెట్టాడు యజమాని. నౌకర్లు వచ్చి వసారా చివర నీళ్లు ఉంచినట్టు, యువతలగా పీట వాల్చినట్టు, విస్తరి వేసినట్టు అభినయం చేసి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళు నీరు కానీ, పీట కానీ, విస్తరి కానీ తీసుకురాలేదు. అయినా యజమాని ఆ చెంబుతో కాళ్ళు చేతులు కడుక్కుని ఇలా ఈ పీట మీద కూర్చో అన్నాడు బిచ్చగాడితో. బిచ్చగాడికి ఒక క్షణం పాటు మతిపోయినట్టయింది. కానీ ఆ ఇంటి యజమాని తనతో ఏదో ఆట ఆడుతున్నట్టు తెలుసుకుని తాను కూడా అందుకు తగినట్టుగానే నటించటానికి నిశ్చయించాడు. వాడు లేని చెంబుతో కాళ్ళు చేతులు ముఖము కడుక్కుని పోయి ఉత్తుత్త పీట మీద కూర్చున్నాడు. ఒరే, ఇతనికి పూరీలు లడ్డూలు పాయసము పట్టుకురండి అని కేకవేశాడు యజమాని. నౌకర్లు ఖాళీ పళ్ళాలతో ఏవేవో తెచ్చి బిచ్చగాడి ముందు వడ్డించినట్లు కొంచెంసేపు నటించారు. ఒక ఖాళీ గ్లాసు అతని ముందు పెట్టారు. బిచ్చగాడు అవన్నీ తింటున్నట్టు తాగుతున్నట్టు నటించాడు. పూరీలు చాలా బాగున్నాయి, మరి 2 తెప్పించనా? ఇతనికి ఇంకా లడ్డూలు పాయసము వడ్డించండరా, అంతా వంటగదిలోనే తగలడ్డారా ఏం అన్నాడు యజమాని. బిచ్చగాడు పొట్ట తడుముకుంటూ, ఇంక వద్దు బాబు, ఇప్పటికే కడుపు నిండిపోయింది, ఎంతో భుక్తాయాసంగా ఉంది, పోయే ప్రాణాన్ని నిలబెట్టారు, మీ మేలు మరువను, ఇక వెళ్ళి వస్తాను, సెలవిప్పించండి అన్నాడు. ఇంతలో గృహస్థు భార్య వచ్చి, కూర్చో నాయనా, ఇదంతా ఒక చిన్న పరీక్ష, అసలు భోజనం నేను పెట్టిస్తాను, ఆకలికి ఓర్పుండదని మా వారు నాతో ఇంతకుముందే పందెం వేసి ఓడిపోయారు, నువ్వు చాలా ఓర్పు చూపావు అన్నది. ఆమె ఆ బిచ్చగాడికి నిజమైన పూరీలు లడ్డూలు పాయసము కడుపు నిండా పెట్టి అతనికి నిజమైన భుక్తాయాసం తెప్పించి పంపేసింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. 2వ కథ వ్యత్యాసం. ఈ కథను శ్రీ ఎం జయరాం గారు రచించారు. ఒకప్పుడు ఒక రాజు తన రాజ్యాన్ని ధర్మం తప్పకుండా పాలించేవాడు. ఆదర్శప్రాయుడైన రాజుగా ఆయనకు అంతులేని కీర్తి వచ్చింది. ఒకనాడు ఆ రాజు వేటకు వెళ్ళాడు. వేట తమకంలో ఆయన తన పరివారానికి దూరమై కీకారణ్యంలో చిక్కుకుని దారి తప్పి చాలాసేపు తిరిగి ఆకలి దప్పులతో ఒక ముని ఆశ్రమాన్ని ఎలాగో చేరుకున్నాడు. ముని కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నాడు. రాజు ఆయనకు నమస్కారం చెబుతూ, దారి తప్పి అరణ్యంలో చిక్కుకుని ఆకలి దప్పులతో అలసి ఉన్నాను, ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేటందుకు అనుమతి ఇస్తారా అని అడిగాడు. ముని కళ్ళు తెరవకుండానే, అవశ్యం తీసుకోవచ్చు, ఈ దేశాన్ని ఏలే రాజు ధర్మాత్ముడు, అందుచేత ఆకలి దప్పుల భయం లేదు, ఆశ్రమంలో ఏ కాయ తిన్నా ఏ ఆకు తిన్నా రుచిగాను పుష్టికరంగానూ ఉంటుంది, వాటితో నీ ఆకలి దప్పి తీర్చుకో అన్నాడు. రాజు ఆశ్చర్యపడి సమీపంలో ఉన్న చెట్టుకాయ ఒకటి కోసి నోట వేసుకున్నాడు. తియ్యగాను రుచిగాను ఉన్నది. పుల్లగాను చేదుగాను ఉండవలసిన కాయలు ఆకులు కూడా తియ్యగా ఉండి రాజును బాధించిన ఆకలి దప్పులు క్షణంలో తొలగిపోయాయి. శరీరంతో పాటు మనసుకు ఎంతో తృప్తి కలిగింది. రాజు అక్కడే కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశాడు. ఇంటికి వచ్చాక రాజుకు తన ధర్మ పరిపాలన యొక్క మహత్తును లోకానికి తెలపాలని బుద్ధి పుట్టింది. ఆయన తన సామంతులను పెద్ద ఉద్యోగులను పురప్రముఖులను విందుకు పిలిచాడు.
విందుకు గాను వేపాకు పచ్చడి, కాకరకాయలు వేసి పాయసము లాంటివి తయారు చేయమని తన వంట వాళ్లకు ఉత్తర్విచ్చాడు. రాజుగారి ఉద్దేశం ఏదో ఉంటుందనుకుని వంటవాళ్ళు ఆయన ఆజ్ఞాపించిన ప్రకారమే వంటకాలు తయారు చేశారు. అందరితో పాటు రాజుగారు కూడా భోజనానికి కూర్చున్నాడు. అయితే ఆయనకు గొప్ప ఆశాభంగం కలిగింది. తాను చేయించినవన్నీ చేదు విషం. నోట పెడితే వాంతి వచ్చేసింది. రాజుగారు విందు ఆపు చేయించి మళ్ళీ వేరే వంట చేయించి అందరికీ పెట్టించి తన మానాన్ని కాపాడుకున్నాడు. కానీ ఆనాడు ముని ఆశ్రమంలో ఏది తిన్నా రుచిగా ఎందుకున్నదో, ఈనాడు అలా ఎందుకు లేదో ఆయనకు అర్థం కాలేదు. వంటవాళ్లే విందు పాడు కావటానికి కారణమై ఉంటారనుకుని ఆయన వేపాకు, కాకరకాయలు తిని చూశాడు. అవి చేదుగానే ఉన్నాయి. అంటే వంటవాళ్ల తప్పు లేదన్నమాట. ఈ వ్యత్యాసానికి కారణం మునినే అడిగి తెలుసుకుందామని రాజు ఆశ్రమానికి వెళ్ళి మునితో జరిగిన సంగతంతా చెప్పి, ఆనాడు ఏది తిన్నా రుచిగా ఉన్నది, ఈనాడు ప్రతిదానికి దాని మామూలు రుచే ఉండటానికి కారణం ఏమిటి స్వామి అని అడిగాడు. ఆనాడు నువ్వే రాజువని తెలియక నీ ధర్మశీలతను పొగిడాను. దాని మూలంగా నీలో గర్వాతిశయం కలిగింది. నీ మహిమను నువ్వే పరీక్షకు పెట్టావు. మహిమలు ఆపద్ధర్మంగా కనబడతాయే కానీ పరీక్షకు నిలబడవు అని ముని చెప్పాడు. అటు తరువాత రాజు అణుకువ తెచ్చుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మళ్ళీ మరొక చక్కటి కథతోటి కలుసుకుందాం. నమస్కారం.